శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక సరికొత్త విషయాన్ని మనం ధ్యానిద్దాం. అదేమిటంటే, ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? కడవరి కాలము సమీపించింది. దేవుని భయంకరమైన ఉగ్రతా దినములు వస్తూ ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి రోజులు ప్రజలు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ తరుణంలో సత్యమును గూర్చి, యథార్థతను గూర్చి, క్రీస్తు మహిమ రాజ్యమును గూర్చి, మోక్ష మార్గమును గూర్చి బహు విస్తారముగా ప్రకటించబడడం జరుగుతూ ఉంది. ఈ ప్రకటనా క్రయంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని అపాయములు సంభవించినప్పటికీ ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయక సత్యస్థాపన ప్రతి వారును శక్తి కొలది చేస్తూ ఉన్నారు. తాము నేర్చుకున్న సత్యము, అనుసరిస్తున్న సత్యము, నేర్పించబడిన జ్ఞానమును బట్టి సకల జనుల రక్షణార్థమై ప్రతి క్రైస్తవుడు కూడా ఒక పోరాటమే చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో యావత్ ప్రపంచం అంతటా కూడా క్రీస్తు నామ ఉచ్చారణ జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? సత్యము తెలుపుతూ ఉన్నప్పటికీ, సత్యము ప్రకటిస్తూ ఉన్నప్పటికీ, సత్యము ఎరిగి కూడా, సత్యము తెలుసుకొని కూడా ఎందుకు క్రీస్తులోనికి రాలేకపోతూ ఉన్నారు? ఎందుకు క్రీస్తుని విశ్వసించలేకపోతున్నారు? ఎందుకు పాపమును విడవలేకపోతున్నారు? ఎందుకు పరిశుద్ధతను పొందుకోలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. శక్తి కొలది ప్రకటిస్తూ ఉన్నాం, శక్తి కొలది వివరిస్తూ ఉన్నాం. ప్రాణహాని ఉన్నప్పటికీ, దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మార్గములోనికి ప్రతివారు రావాలి అని, మోక్షము అనే పరలోక పురములోనికి ప్రతివారు ప్రవేశించాలి అని మనము ఖచ్చితముగా, ఖండితముగా, యథార్థముగా సత్యమును ప్రకటిస్తూ ఉంటే లోకము ఎటువైపు వెళ్తుంది? ఒకసారి ఆలోచించండి. లోకము పాపం వైపు పరిగెత్తుతుంది. లోకములో ఉన్నటువంటి దుష్టత్వంలోనికి పరిగెడుతూ ఉంది. లోకము యథార్థతలోనికి రాలేకపోతూ ఉంది. విశ్వమంతా కూడా సత్యమును అంగీకరించలేక, పాప స్వభావం ఎడవలేక, పరిశుద్ధతలోనికి రాలేక ఇంకనూ పాపముగా పరిగెత్తుతూ ఉన్న ఈ తరుణంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని మరణాపాయములు సంభవించినప్పటికీ కూడా మన ప్రాణం ఉన్నంత వరకు సత్యము కొరకు నిలవబడాలి, సత్యమునే ప్రకటించాలి, సత్య మార్గమునే బోధించాలి. ఈ క్రమములో ఒకవేళ మనం